కట్టబడి ఉండాలి, సంఘానికి ఆదిగా ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు రాకడలో ఎత్తబడే గుంపు ఒకటి, విడవబడిన గుంపు ఒకటి. విడవబడిన గుంపులో ఉండకూడదు అమలారా. ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. యేసయ్య చేతులెత్తండి. ఎత్తబడే గుంపు భాష అర్థమవుతుందా? ఎత్తబడే గుంపు ఒకటి ఉంది, విడవబడిన గుంపు ఒకటి ఉంది. ఇప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడవబడిన గుంపులో ఉన్నామా? అబ్బా ఏడు చాలా సుందర చేపలు వేస్తూ మా ఊరైతే ఎత్తబడే ఎత్తబడే ఖచ్చితంగా చచ్చిపోవాలి. ప్రతి ఒకసారి మీరు వస్తే అక్కడికి మా ఆ కుర్రోళ్ళు చూపిస్తాను. మీరు చెప్పండి ఏనా స్తోత్రం. ఒక మాట చెప్పేస్తాను, పంపిస్తాను. నా సమయం చాలా ఎక్కువైపోయింది. మీరు అన్న నన్ను ఏమనుకుంటున్నాం, అర్థం చాలా చిన్నవాడిని మాట్లాడుతున్నాను. దేవుడి స్తోత్రం కాక. ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఎత్తబడే గుంపుగా ఒకటి విడవబడిన ఉంటుంది. రెండవది సూచిగా ఒక మాట చెప్తున్నాను, సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ప్రార్థనలో సిద్ధపడుతుందా? వాక్యం వినే విషయంలో ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థనా పూర్వకం వస్తున్నావా? ప్రభు వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడే సిద్ధపాటు కలిగి వస్తున్నావా? ఏదో అన్న మాత్ర స్నానం చేసేసి బట్టలు కట్టుకొని ఆడితో తొడిగి అది వేసుకొని తీసుకొని గడగడగా వచ్చేసి బయట పట్టుకుంటాను నిజాకున్నావా? నిజం చెప్పండి. ఉన్నారా? ప్రార్థన చేసి ప్రభు కన్నీళ్ళు కలుసు నా కోసం నువ్వు మాట్లాడు ప్రభు. నీ మాట ఒక మాట చాలు ప్రభు, నా జీవితాలు మారుతాయి. నీ మాట ఒక మాట చాలు ప్రభు, నన్ను ఆశ్రయించబడతాయి ప్రభు, నన్ను ఆత్మహత్యగలుగుతాయి ప్రభు. ఒక మాటే కదా ప్రభు చనిపోయిన రాజును బ్రతికించింది. ఒక మాటే కదా ప్రభు 18 సంవత్సరాలు ఒడ్డిపోయిన స్త్రీని చక్కగా నిలబెట్టింది. ఒడ్డిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని సరిచేయగలిగిన మాట్లాడుకోవాలి. సిద్ధపాటు కలిగిన మనసాక్షిగా నువ్వు ప్రార్థన చేసుకుని వస్తున్నావా? సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడిన కన్యకలు నీకు అందరికి తెలుసు, ఆల్రెడీ చెప్తూ ఉంటాను. అదే వివరించను. నువ్వు ఏ విషయంలో సిద్ధపడి ఉన్నావు? ప్రార్థన సిద్ధపడి ఉన్నావు, వాక్యం నిమిత్తం సిద్ధపడి ఉన్నావు, పరిచయ విషయంలో సిద్ధపడి ఉండాలి. అన్ని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి దేవుడి కొరకు ప్రయోజనకరంగా నువ్వు మారితే కానీ ఎక్కబడి లాస్ట్ మాట చెప్పాల్సిన మాట, వచ్చిన మాట 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడ దేవుని రాజ్యము 1000 ఏళ్ల పరిపాలనలో నీతి న్యాయములు అన్నీ ఉంటాయి. ఇక్కడ అవినీతి అవుతున్నాయి కదా, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ అవినీతి అనేది అక్రమంగా అంతా పోతాయి. నీతి పరిపాలన మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పరిపాలనలో నీవు, నీ కుటుంబం, సంఘము ఇక్కడ ఉన్న వారు అందరూ ముందుగాక. లాస్ట్ మాట వచ్చేసరికి లాస్ట్ మాట ఏంటంటే నిత్య జీవము. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ 7 ఏళ్ల శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యములకు ఎత్తబడే గుంపుగా ఉంటాం. అది నిత్య జీవం. ఆ నిత్య జీవం కోసం ప్రయాసపడాలి. ఆ పరలోకపు పట్టణము ఇప్పుడు చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది. అమ్మా, దేవుని రాజ్యము బహు సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రభు రాజ్యానికి వస్తాము. ప్రభు ఏ సమయంలో వస్తాడు తెలుసు? ఆ వాక్యం అంటుందిగా, నేను దొంగ వలే వస్తాను. ఏ సమయంలో వస్తాడో నాకే దొంగ వచ్చేది యజమానుడికి తెలియదు. దొంగ వలె వస్తాడంటే ప్రభు రాకడ కూడా. అందుకే కనుక నీ ఆత్మ నీలో ప్రాణాత్మ శరీరము నీవు దేవునికి వశపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యానికి భక్తులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు రాకడికి, ప్రభు చిత్తానికి, ప్రభు పరలోక రాజ్యానికి మనందరం ఎక్కబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమేనా
మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సేవలను నిలబెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. దానికి సమూహం మీద ఉండగా ఎలా సిద్ధపడాలో